హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మిసెస్ శ్రీను విలేజ్ వైఫ్ కిచెన్ బ్లాగ్స్. ఈరోజు గులివింజల్ చేపల పులుసు గ్రేవీ కర్రీ ఎలా ఉండాలో చూద్దామండి. చాలా బాగుంటుంది, సింపుల్గా ఈజీగా ఈ విధంగా వండుకోవచ్చు. నేను ఇలాగ ఇన్ని గులివింజలు తీసుకున్నానండి. దానిలో ముందే ఫస్ట్ కొంచెం కారం, గరం మసాలా గుండ, సాల్ట్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కలిపేసుకోవాలండి. అన్నీ ముందే వేసి శుభ్రంగా కలిపేయాలి గులివింజలకి. అది కలిపేసి ఒక పక్కన పెట్టుకొని ఈలోపు మనం మిగిలిన ఇంటిగ్రేడియంట్స్ రెడీ చేసుకుంటే సరిపోతుందండి. దానికోసం అన్నీ కొంచెం ఉల్లిపాయలు, టమాటీలు అన్నీ శుభ్రం కలిపేసుకోవాలండి. కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. మూత పెట్టుకొని పక్కన పెట్టుకున్న తర్వాత కొంచెం గ్రేవీలోకి మిక్సీ ముద్ద రెడీ చేసుకోవాలండి. ఈ మిక్సీ ముద్దలోకి నేను ఏం తీసుకోలేదు. కొంచెం టమాటీలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, గరం మసాలా సామాన్లు, గసగసాలు ఇవన్నీ ఉంటాయి కదండి. గరం మసాలా సామాన్లు, సాజీరా, గసగసాలు, లవంగాలు అవన్నీ వేసి మిక్సీలో వేసుకొని మిక్సీ చేసుకున్నానండి. ఆ ముద్ద పక్క పెట్టుకున్నాను. అలాగే కొంచెం ఉల్లిపాయలు, టమాటీలు, పచ్చిమిరకాయలు, కొత్తిమీర, కరివేపాకు కూడా తీసుకున్నాను. దీనిలోకి వీటితో కొంచెం చింతపండు నానబెట్టుకుని ఉంచుకున్నానండి. వీటితో పాటు చేపల పులుసులోకి చింతపండు వేస్తేనే బాగుంటుందండి. అందుకే చింతపండు కూడా నానబెట్టుకుని ఉంచుకున్నాను. కళాయిలో ఆయిల్ పెట్టి ఒక బిర్యానీ వేసానండి. బిర్యానీ నాకు బాగా ఎగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, టమాటాలు కూడా వేస్తాను. అవి కూడా బాగా ఎగిన తర్వాత మనం ముందే మిక్సీ పెట్టుకున్నాం కదండి, ఉల్లిపాయ, టమాటా, కొత్తిమీర పేస్ట్, ఆ పేస్ట్ కూడా దీనిలో వేసేయాలండి. అది కూడా బాగా ఆయిల్ తేలినంత వరకు బాగా వేపాలి. బాగా ఎగిన తర్వాత గులివింజలు కూడా వేసేయాలండి. అన్నీ ఉప్పు కారాన్ని కలిపించాం కదా, ఇవి కలిపేటప్పుడు గుడ్డ పట్టుకొని ఇటు అటు కళాయిలో ఇలా ఎత్తుతో ఇచ్చేయాలండి. కళాయి పెట్టి గరిటె పెట్టి కలిపకూడదు. గరిటె పెట్టి కలిపేస్తే ఇరిగిపోతాయి అన్నమాట. బాగా ఎగిన తర్వాత అలా ఉంచి 10 నిమిషాల తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు పులుపు వేసేయాలండి. చింతపండు పులుపు వేసి కొంచెం మనం ముందే కరివేపాకు, కొత్తిమీర కూడా వేసేయాలండి. వేసి మామూలుగా కలిపేసి బాగా మరగనివ్వాలండి. బాగా దగ్గరికి మరిగిన తర్వాత దించేసుకుంటే గులివింజల చేపల పులుసు రెడీ అయిపోతుందండి. ఒకసారి సింపుల్గా ఈజీగా విధంగా ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే నా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి